అలా పక్కింటికి వెళ్ళరా, చేతులు ఖాళీలో. రే, ప్రేమగా ఏమండి అని పిలిస్తే ముసుదాని అనుకున్నావా? పక్కింటికి వెళ్ళమంటున్నావు, లేస్తావా లేదా? ఏయ్ దెయ్యం, ఎందుకే ప్రశాంతంగా పడుకోనివ్వు? దేవతొస్తే దయ్యం అంటావా? నువ్వు దేవతవా? ఒకసారి నీ ఆల్బమ్ తీసి చూసుకో, వాచ్ చేసుకుంటావు. నాకంత అదృష్టం కూడానా? లే లే. నేను లేవను, నన్ను డిస్టర్బ్ చేయకు, గెట్ అవుట్. నీలాంటి దురదృష్టవంతుని ఏం చేయలేము. నీ ఏంజెల్ వచ్చింది. ఏంటి? నా ఏంజెల్ వచ్చిందా? నా డ్రీమ్ గర్లా? ఓ మై గాడ్, ఎలా ఉంటాయి ఎలా? 1 minute. ఎక్కడుంది నా కలలు రాని? నా ఏంజిల్ హాల్లో కూర్చుందా? నీ ఏంజెల్ వచ్చిందనగానే నిమిషంలో రెడీ అయ్యి వచ్చావు కదా. తన మీద ప్యార్ పారేసుకున్నాక హుషారుగా రెడీ అవ్వాలి కదా. ఈ లోపు దానికి వెయిట్ చేసి చెమట పడితే ఎలా చెప్పు? ఇంతకీ నా ఏంజిల్ హాల్లో ఉందా, గార్డెన్లో ఉందా? ఇక్కడ ఎందుకుంటుంది? అదేంటి, నువ్వే కదా నా ఏంజిల్ వచ్చిందన్నా? రే కుల్ఫీ కా పల్ఫీ, నీ ఏంజెల్ వచ్చిందంటే ఇంటికి వచ్చిందని కాదు, ఏంజెల్ మ్యాటరు ప్రస్తావనకొచ్చిందని. ఏంటి? అవును మామ్స్, ఏంజెల్ విషయము ఆంటీకి తెలిసిపోయింది. ఉన్నావా పోయావా? చంపేశావు కదే. ఏంజిల్ గురించి అమ్మకు తెలిసిపోయిందా? అవును, తనెవరో ఏంటో ఆరా తీయడానికి బయటికి వెళ్లారు కూడా. ఆరా తీయడానికి కాదే, ప్రాణం తీయడానికి పోయి ఉంటుంది. మా అమ్మ గురించి నీకు తెలీదు. అక్కడ మట్టి చేసి రాగానే నెక్స్ట్ నేనే బలి. కంగారు పడకు లవర్ బాయ్, మిల్క్ తాగుతావా? మింగుడు పన్న విషయం చెప్పి మిల్క్ తాగమంటావా? కూల్ మామ్, ఎందుకంత వరి అవుతావు? చచ్చిపోయాక ఎలాగో ఐస్ బాక్స్ లో పెడతారే, చావుకు ముందే నన్ను కూల్ కూల్ అని ఐస్ చేయకే. నా ఐస్ తీరిపోయిందిరా దేవుడు, నేను వెళ్ళిపోతున్నానమ్మో. నా ప్రాణాలు గాల్లో కలిసిపోయే టైం వచ్చిందమ్మో. మా అమ్మ శ్యామ్కి తుపాకీ తుడిచిపెట్టమని చెప్పుంటుంది. ఏంటి ఆడపిల్లలా ఏడుస్తున్నావు? ఎలా ఏడ్చినా ఒకటే కదే. నేను పోయాక ఎలాగో అందరూ ఏడుస్తారు, ముందు నేను ఏడవాలి కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.